కొమరం భీం ఆసిఫాబాద్ లో నిన్న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారడం తీవ్ర కలకలం రేపింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్ కు బదులు మరో సెట్ ను నిర్వాహకులు ఇచ్చారు. పరీక్ష అనంతరం ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో మొత్తం 323 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 299 మంది విద్యార్థులు రాశారు. పరీక్షా ప్రశ్నాపత్రం మారడంతో ఆసిఫాబాద్ కలెక్టర్ ను కలిసే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ లో నిన్న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారడం తీవ్ర కలకలం రేపింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్ కు బదులుగా మరొక సెట్ ను నిర్వాహకులు ఇచ్చారు. పరీక్ష అనంతరం ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో మొత్తం 323 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 299 మంది విద్యార్థులు రాశారు. పరీక్ష ప్రశ్నాపత్రం మారడంతో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ను కలిసే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నీట్ ఎగ్జామ్ రాసినాను. లాస్ట్ ఇది నా థర్డ్ అటెంప్ట్. 2 years గా నాకు ఇట్లా జరగలేదు. మాది M6 పేపర్ వచ్చింది. ఎగ్జామ్ ఈ రోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్ లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. సో ఎన్టీఏ తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలా మంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్ లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ లో నిన్న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారడం తీవ్ర కలకలం రేపింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్ కు బదులుగా మరొక సెట్ ను నిర్వాహకులు ఇచ్చారు. పరీక్ష అనంతరం ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో మొత్తం 323 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 299 మంది విద్యార్థులు రాశారు. పరీక్ష ప్రశ్నాపత్రం మారడంతో ఆసిఫాబాద్ కలెక్టర్ ను కలిసే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఎక్కడ జరిగిందంటారు? నీట్ ఎగ్జామ్స్ లో అన్ని సెంటర్స్ కి ఒకే విధమైన ప్రశ్నాపత్రం రావాలి, ఒకే సెట్ ఇవ్వాలి, రిలీజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఎక్కడ అలసత్వం కనిపిస్తుంది అనుకోవచ్చు, నిర్లక్ష్యం ఎక్కడుంది అనుకోవచ్చు? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఆ స్కూల్కి యాజమాన్యం ఏం చెప్తోంది? దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ కి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మరొక మోడల్ పేపర్ ఇవ్వడంతో అయితే ఇప్పుడు ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి పరీక్ష కేంద్రంలో 323 మందికి గాను విద్యార్థులు 299 మంది హాజరయ్యారు. అయితే ఇటు మోడల్ పేపర్లలో ఒక మోడల్ పేపర్ బదులు ఇంకొక మోడల్ పేపర్ ఇవ్వడంతో అయితే విద్యార్థులు అయితే భవిష్యత్తు అయితే ప్రస్తుతానికి అయితే గందరగోళంగా అయితే మారింది. అయితే దీనిపై ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిటీ కోఆర్డినేటర్ వివరణ కూడా వాస్తవానికి నీట్ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి SBI బ్యాంక్ నుండి తీసుకురావాల్సిన పేపర్ కి బదులు తాము కెనరా బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన పేపర్ విద్యార్థులకు అందించడంతో ఈ పరిస్థితి వచ్చిందనేసి అయితే ఇటు అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే తాము కానీ ఖచ్చితంగా ఎన్టీఏ నుండి మెయిల్ ఆధారితంగానే తాము ఈ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చాము. అసలు ఈ పేపర్ చేంజ్ అయినట్టుగా, మోడల్ పేపర్ చేంజ్ అయినట్టుగా కూడా మేము గుర్తించలేకపోయాం అనేసి ఇటు అధికారులు అయితే నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో విద్యార్థులు కూడా వారిపై ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈ పరీక్ష కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సానుకూలంగా స్పందించాలి, తమకు న్యాయం చేయాలి అనేసి విద్యార్థులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే విషయమై ఈ రోజు ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా తాము ఫిర్యాదు చేయనున్నామనేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇక్కడ అధికారుల అలసత్వంతో ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనేసి
విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు అన్యాయం కలగకుండా వారికి జరగకుండా ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే దిశగా Right. జిల్లా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేసింది. రైట్ శ్రీనివాస్.